99 టీవీ నేను లక్ష్మి. క్రికెట్ అంటే మన దేశంలో ఓ మొత్తంలా భావిస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేదు. అందరికీ అదో మైకం, వ్యసనం. అంతలా ఇండియాలో జెంటిల్మెన్ గేమ్ కు ఆదరణ పెరగడానికి ఓ కారణం ఉంది. అదే 1983 వరల్డ్ కప్. అది జూన్ 25, 1983. భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైన రోజు. అప్పటి వరకు పసికోనులుగా ముద్రపడిన భారత జట్టు ఆ రోజు ప్రపంచానికి తమ సత్తా ఏంటో చూపించింది. 1983 వన్డే వరల్డ్ కప్ లో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన టీమిండియా అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్స్ లో ఓటమంటూ ఎరగని వెస్టిండీస్ ను ఓడించి తొలి ప్రపంచ కప్ టైటిల్ ను కపిల్ సేన ముద్దాడింది. తొలి వరల్డ్ కప్ ను గెలిచి లార్డ్స్ మైదానంలో భారత జెండాను రెపరెపలాడించింది. ఈ విజయంతో యావత్ భారత్ కూడా గర్వంతో ఉప్పొంగిపోయింది. ఇక అప్పటి నుండి మన దేశంలో క్రికెట్ కు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఆ వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు చేరడమే ఓ సంచలనం. అప్పటికీ క్రికెట్ లో అగ్రజట్టుగా ఉన్న వెస్టిండీస్ పై గెలవడం పెను సంచలనమే. భారత్ పై ఎలాంటి అంచనాలు లేవు. అసలు లీగ్ దశలోనే ఇంటిబాట పడుతుందని హేళన చేశారు. ఆనాటి జట్టులో సునీల్ గవాస్కర్, దిలీప్ వెంకసర్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, మదన్ లాల్, రవిశాస్త్రి, సందీప్ పాటిల్, రోజర్ బిన్నీ లాంటి ఎందరో ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. 1983 నాటికి భారత్ ఓ పసికూన. 83 ప్రపంచ కప్పులో కాలు మోపే నాటికి మన దేశం 40 వన్డేలు ఆడితే అందులో 4% కూడా గెలవలేదు. వాటిలో 8 వరుస ఓటములు చవిచూసిన చెత్త రికార్డు కూడా ఉంది. వెంకటరాఘవన్, బిషన్ సింగ్ బేడి, సునీల్ గవాస్కర్ లాంటి ఉద్దండులు నాయకత్వం వహించిన తేడా లేకుండా పోయింది. ఇక తొలి 2 ప్రపంచ కప్లలో భారత్ ప్రదర్శన గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. 1983 వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన భారత జట్టును చూసి వెస్టిండీస్ సంతోషించి ఉంటుంది. ముచ్చటగా మూడోసారి కప్ అందుకోవడానికి అడ్డుగా ఇంత తేలికైన జట్టును వారు ఊహించి ఉండరు. పోటీలో ఇంత దూరం వచ్చినా ఇంకా ఎవరికి భారత్ మీద నమ్మకం లేకపోయింది. ఒకవేళ ఆ జట్టు గెలిస్తే అన్న ఆలోచన కూడా లేకపోవడంతో ఫైనల్స్ వేడుకలు జరిగే లార్డ్స్ ఎంసీసీ క్లబ్లోకి వెళ్లేందుకు భారతీయ జర్నలిస్టులకు అనుమతి కూడా ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకమంతా భారత్ గెలవదు అనే దృఢ నిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగానే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 183 పరుగులకు ఆల్అౌట్ అయింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల దాటికి నిర్ణీత 60 ఓవర్లను సైతం ఆడలేకపోయింది. వెస్టిండీస్ ఆడుతూ పాడుతూ లక్ష్య ఛేదన మొదలుపెట్టింది. ఆ రోజు వేవ్ రిచార్డ్ మంచి దూకుడు మీదున్నాడు. 30 ఓవర్లకే ఆట ముగించేలా కనిపించాడు. భారతీయ ప్రేక్షకులు క్రమంగా మైదానాన్ని వీడడం మొదలుపెట్టారు. కానీ ఒకే ఒక్క క్యాచ్ మ్యాచ్ ని మలుపు తిప్పేసింది. రిచర్డ్ కొట్టిన బంతిని కపిల్ వెనక్కి పరుగు తీస్తూ పట్టుకున్నాడు. ఒక్కసారిగా గెలుపు తలుపులు తెరుచుకున్నాయి. 140 పరుగులకే వెస్టిండీస్ ను చుట్టబెట్టేశారు. ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు పూర్తి ఓవర్లను ఆడలేకపోయింది. అప్పట్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లకు పెట్టింది పేరు. అయితే ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ తొలుత భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో భారత కెప్టెన్ కపిల్ దేవ్ ఊపిరి పీల్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు భారీ స్కోర్ ఉంచి లక్ష్య ఛేదనలో ఒత్తిడి పెంచాలని కపిల్ భావించాడు. కానీ అక్కడ ఉంది కరేబియన్లు. ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ సునీల్ గవాస్కర్ ను అవుట్ చేసి విండీస్ బౌలర్లు భారత్ ను దెబ్బకొట్టారు. ఆ తర్వాత మరో ఓపెనర్ శ్రీకాంత్, ఫస్ట్ డౌన్ లోనే వచ్చిన మోహిందర్ అమర్నాథ్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్, అమర్నాథ్ కలిసి రెండో వికెట్ కు 57 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ కూడా భారత స్కోరు 90 పరుగుల వద్ద వరుస క్రమంలో పెవిలియన్ కు చేరారు. దీంతో టీమిండియా పతనం మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోయిన భారత జట్టు 54.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. ఆ రోజుల్లో వన్డే మ్యాచ్లకు 60 ఓవర్లు ఉండేవి. ఇక 184 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ ఊది పారేస్తుందని అంతా భావించారు. భారత జట్టు ఓటమితో ఇంటిముఖం పట్టక తప్పదని అభిమానుల నిరాశలో కూరుకుపోయారు. కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు. భారత పేసర్ బల్విందర్ సంధు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే విండీస్ ఓపెనర్
గోర్డాన్ గ్రేవిడ్స్ ను అవుట్ చేసి భారత్ కు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత మదన్ లాల్ వరుసగా 2 వికెట్లు పడగొట్టి విండీస్ కు గట్టి దెబ్బ కొట్టాడు. అయితే ఆ సమయంలో దిగ్గజ ఆటగాడు విలియం రిచర్డ్ మాత్రం భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మ్యాచ్ పై భారత్ పట్టు బిగిస్తున్న సమయంలో రిచర్డ్ అటాక్ చేయడంతో కెప్టెన్ కపిల్ దేవ్ ముఖంలో కాస్త టెన్షన్ కనిపించింది. ఎట్టకేలకు రిచర్డ్ ఇచ్చిన క్యాచ్ ను కపిల్ పట్టేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరకు ఇండియా గెలుపు జెండాను ఎగురవేసింది. ప్రపంచ కప్ గెలుపుతో మన దేశంలో క్రికెట్ ప్రభ ఒక్కసారిగా వెలిగిపోయింది. క్రికెట్ ఇప్పుడు ఎంతలా ఎదిగినా దానికి 83 విజయం చేసిన సాయం మర్చిపోలేం. ఏ జట్టును ఎలా ఎదుర్కోవాలి అనే ప్రణాళికలు లేవు, ఆధునిక సౌకర్యాలు లేవు, అంచనాలు అంతకన్నా లేవు. గెలవాలి అనే తపన తప్ప. అందుకే ఆశ్చర్యకరమైన ఆ విజయం ఆటకు ప్రాణం పోసింది, ఓ తరానికి ప్రేరణగా నిలిచింది. ఆ తరువాత ఇండియా అనేక అంతర్జాతీయ సిరీస్లను గెలుచుకుంది. వాటిలో అతి ముఖ్యమైనవి 2007 ఐసీసీ టీ20 వరల్డ్ కప్, 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్, 2024 ఐసీసీ టీ20 వరల్డ్ కప్, 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ముఖ్యమైనవే. 1983 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ 2011లోని ధోని సారథ్యంలోని జట్టు వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011 వరల్డ్ కప్ పోటీలలో శ్రీలంకతో ఆ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ కూడా కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. గంభీర్, ధోని అద్వితీయమైన ప్రదర్శన, మ్యాచ్ ను ముగించేందుకు సైన్ ఆఫ్ గా ధనాధన్ ధోని కొట్టిన ఆ సిక్సర్, స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని యువరాజ్ కన్నీళ్లు కార్చిన దృశ్యం, ఈ విజయంతో సచిన్ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన జట్టు ఆటగాళ్లు మ్యాచ్ ముగిశాక అతన్ని భుజాలపై ఎత్తుకుని మైదానంలో తిరగడం, ఇలా ఇప్పటికీ కూడా ఆ సన్నివేశాలు గుర్తొస్తూ ఉంటాయి. 1983 వరల్డ్ కప్ గెలిచిన స్ఫూర్తితో ప్రపంచ క్రికెట్లో భారత్ దూసుకుపోతూనే ఉంది. ముందు తరం ఆటగాళ్ల స్ఫూర్తితో, ఐకమత్యంతో ముందుకు సాగితే ప్రపంచ క్రికెట్లో భారత జట్టుకు తిరుగుండదని చెప్పొచ్చు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనం కూడా కోరుకుందాం.